హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఎన్ఏ లైఫ్ మన జీవితం. సో ఈ మాట చెప్పి చాలా రోజులైంది కదా, ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. స్టోరీ బ్రేక్ అవ్వకూడదని చెప్పి అన్ని షార్ట్సే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రీవియస్ వీడియో అంటే నేను లాస్ట్గా పోస్ట్ చేసినటువంటి వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి కృష్ణవేణి బండి గారు, షన్ను నందు గారు అండ్ చిన్ను 11234 అండి. ఈ 3 ఐడీస్. అండ్ ఈ వీడియో యొక్క గివ్ అవే క్వశ్చన్స్ కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఈ షాప్ యొక్క నేమ్ వచ్చి కిచెన్ హబ్. కిచెన్ హబ్ అంటే నేను ఫస్ట్ అనుకున్నాను మన కిచెన్లో కావాల్సినటువంటి స్టీల్ గిన్నెలు కానీ లేకపోతే వంటకి రిలేటెడ్వి, కుకింగ్వి ఇలా ఏవో అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఎండ్ టు ఎండ్ అండి, ఒక రకంగా కిచెన్ హబ్ అంటాం కన్నా హౌస్ హబ్ అనాలేమో, నాకు అలా అనిపించింది. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో బై ద వే ఇది వచ్చేటప్పటికి మన ఏఎంబి మాల్, శరత్ సిటీ మాల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆ మాల్లో 2nd ఫ్లోర్లో ఉంటుందన్నమాట కిచెన్ హబ్ అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చూసింది ఏంటంటే స్టీల్ ఐటమ్స్ ఎండ్ టు ఎండ్, అంటే ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాల స్టీల్ ఐటమ్స్, మళ్ళీ వాటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ప్రైజెస్ అడగకండి బికాజ్ ఎందుకంటే వేలల్లో ఉన్నాయి. సో దీనికి ఎంత అని నాకు గుర్తుండదు. బట్ మ్యాక్సిమం చాలా వరకు నేను ప్రైజెస్ని ఫోకస్ చేయడానికే ట్రై చేశాను వీడియోలో. సో కొన్ని చోట్ల మీకు ఎక్కడైనా స్టిక్కర్ లాగా అంటే లైక్ ఈ లేబుల్ కనిపిస్తే పాజ్ చేస్తే మీకు ప్రైస్ కనిపిస్తుంది. నేను కావాలనే ప్రైజెస్ కనిపించిన వాటన్నిటికీ మ్యాక్సిమం వీడియోలో రికార్డ్ చేశాను అన్నమాట మీ అందరి రిఫరెన్స్ కోసం. సో ఇంకా స్టీల్ సామాన్లు పక్కన పెట్టేస్తే కిచెన్ హబ్ అన్నందుకు కిచెన్కి సంబంధించిన ఇంక్లూడింగ్ గ్యాస్ స్టవ్, జ్యూసర్స్, మిక్సర్స్ అన్నీ ఉన్నాయండి కిచెన్ రిలేటెడ్. అవి చిన్న అంటే మనము లైక్ అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదా, అలా కానీ చిన్న క్యారేజ్ బాక్సులు కానీ, నైఫ్ దగ్గర నుంచి స్పూన్ దగ్గర నుంచి అన్నీ కూడాను ఏది మిస్ చేయకుండా ఉంది. వాటితో పాటు ఇందాక నేను ఎందుకు కిచెన్ హబ్ కాకుండా హౌస్ హబ్ అన్నానో మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోయే ఉంటుంది. దేవునికి సంబంధించినటువంటి విగ్రహాలు అంటే అమ్మవారివి కావచ్చు, కృష్ణ, ఇవి ఏవైనా సరే దేవుని విగ్రహాలు అండ్ పూజా సామాగ్రి అంటారు కదా, పూజకి సంబంధించేవి కానీ, ఇంకా ఇవే కాకుండా లైక్ కిడ్స్ రిలేటెడ్ చిన్న టాయ్స్ అండ్ అంతేకాకుండా డెకార్ ఐటమ్స్, ఇంకా మామూలుగా మనం క్యారేజ్కి కానీ అంటే లంచ్ బాక్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా అవి. సో అంటే లైక్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి ఎండ్ టు ఎండ్. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ వచ్చేటప్పటికి, సో దీనికన్నా ముందు మనం ఒక వీడియో చేశాను కదా రెస్టారెంట్ వీడియో, ఆ రెస్టారెంట్ యొక్క నేమ్ ఏంటనేది నాకు కావాలి, చాలా ఈజీ. సో అది నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేస్తే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అంటే లైక్ ఓన్లీ స్టీల్ అనో లేకపోతే మడ్ అనో అలా కాకుండా ఆల్మోస్ట్ అన్ని రకాల అంటే లైక్ ఈవెన్ ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి, మట్టివి అంటారు కదా అవి ఉన్నాయి. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి బ్రాంజ్ అంటే ఇత్తడివి, రాగివి అవి ఉన్నాయి. అండ్ చిన్న గ్లాసెస్ నుంచి పెద్ద రాగి చెంబులు అంటారు కదా అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కప్స్ కూడా చూస్తే అన్ని డిఫరెంట్ సైజెస్ అండి. లైక్ అంటే ఇక్కడ ఏమీ అన్నీ సింగిల్ సైజ్ కాదు, అక్కడ చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ కప్స్ అయితే కనుక నేను ప్రైజెస్ నాకు గుర్తున్నాయి, 60 రూపీస్, 45 రూపీస్, 80 రూపీస్ అలా ఉన్నాయి. సైజ్ బట్టి నేను రఫ్గా మీకు చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు గెస్ చేయొచ్చు ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో అనేది మీరు ఆలోచించవచ్చు. కొన్ని నాకు రీజనబుల్గా అనిపించాయి. అంటే ఇప్పుడు నేను ఆన్లైన్లో కానీ లేకపోతే ఆ స్పెసిఫిక్ బ్రాండ్ స్టోర్కి అలా వెళ్తుంటాం కదా మనము, అలాగని ఆలోచిస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్, అంటే ఒకేలాగా ఉన్నాయి, పెద్ద ఎక్కువ అనిపించలేదు. దేవునివి నాకు అంత తెలియలేదండి, ప్రైజెస్ నాకు అంటే లైక్ నా బడ్జెట్కి ఎక్కువ అనిపించాయి. అంటే 10,000, 8,000, 5,000 అలా ఉన్నాయి. మేబీ ఆ విగ్రహాల ప్రైస్ అంతే ఉంటుందేమో, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. నేను మామూలుగా అంటే తెలుసుకోవడం కోసం అడిగాను. ఇక్కడ మీరు బాక్సెస్ చూడండి, ఈ ఎంటైర్ సెట్ బాక్స్ వచ్చి 420 రూపీస్ అక్కడ మీరు చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉందండి, అంటే లైక్ అన్నిటి మీద ఉందో లేదో తెలియదు కానీ కొన్ని నేను అబ్జర్వ్ చేసింది
ఏంటంటే ఎంఆర్పి ఒక ప్రైస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి కనుక 420 ఉందనుకోండి, సమ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 350. అంటే అక్కడ సెల్లింగ్ ప్రైస్ కాదు కానీ ఇంకేదో వర్డ్ పెట్టారు, నాకు గుర్తులేదు. బట్ అలా ఉన్నాయి కొన్ని, నేను నోటీస్ చేశాను. బట్ అలాగని అన్నిటికీ ఉన్నాయో లేదో నాకు తెలీదు, బికాజ్ మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను వెళ్ళింది ఆయిల్ డిస్పెన్స్, అంటే లైక్ మనము వంటలో వేసుకునే ఆయిల్ ఉంటుంది కదా, అవి తీసుకుందామని చెప్పి వెళ్ళాను. బట్ నాకు కావాల్సిన మోడల్ అక్కడ పెద్దది ఉంది. అంటే లైక్ నేను 1 లీటర్లో చూద్దామని వెళ్ళాను, బట్ 2 లీటర్స్లో ఉంది. 1 లీటర్ స్టాక్ అయిపోయిందన్నమాట, అందుకని నేను తీసుకోలేకపోయాను. ఏవో చిన్న చిన్న కప్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాను నార్మల్గా. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మోడల్స్లో ఉన్నాయి. బట్ నేను అనుకున్న మోడల్ వేరేదన్నమాట. ఆ పైన చూస్తున్నవన్నీ కూడా ఆయిల్కి రిలేటెడ్వే. ఇక్కడ బాక్సెస్ చూడండి, ఇవన్నీ ఏంటంటే కిడ్స్కి కొంచెం అట్రాక్టివ్గా ఉండేలాగా, అంటే ఈ మామూలుగా బార్బీ టైప్ కానీ లేకపోతే అవెంజర్స్ టైప్. మీకు చెప్పాను కదా నేను, ఇది ఉంది అది లేదు అనకుండా అన్నీ ఉన్నాయండి. అండ్ ఈవెన్ ఇందాక నేను చెప్పినట్టుగా గ్యాస్ స్టవ్ కూడా ఉంది. ఇలాంటి కడాయిస్, అంటే ఇప్పుడు ఈ మధ్య క్యాస్ట్ ఐరన్ కడాయిలు, అంటే లైక్ క్యాస్ట్ ఐరన్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఆ టైప్ ఆఫ్ కానీ స్టీల్ కుక్కర్స్, స్టీల్ వెజల్స్, మళ్ళీ పాల కుక్కర్ అని చిన్నప్పుడు ఉండేది అలాంటి టైపు. పాతకాలంలో మీరు చిన్నప్పుడు చూసి ఇప్పుడు కనిపించిన ఈ స్టీల్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లీస్ట్ నేను నోటీస్ చేశాను అన్నమాట. సో ఒక్కసారి అయితే ఏఎంబీ మాల్ ఎవరైనా వెళ్తే సెకండ్ ఫ్లోర్లో ఉంది కిచెన్ హబ్, అంటే ఎవరైనా చెప్పేస్తారు. డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే వర్త్ అనిపించి నేను చేశాను ఈ వీడియోని. అండ్ ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రెస్టారెంట్ వీడియో ముందు మా అత్తగారి చీరలు అని చెప్పి నేను ఇంకొక వీడియో చేశాను కదా, ఆ వీడియోలో నేను టోటల్గా ఎన్ని డ్రెస్సులు చూపించాను. ఓకే, నేను ఎన్ని డ్రెస్సులు చూపించాను, ఇది నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్. అండ్ ఇక్కడ మీరు ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇలా స్టీల్ ప్లేట్స్, స్టీల్ కప్స్, గ్లాసెస్, ఇంకా అంటే లైక్ 1 or 2 ఇది అది అని కాదండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అంటే లైక్ అట్లీస్ట్ ఒక్కసారి విజిట్ చేయొచ్చు, మీకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. సో ఇలాంటివి కొనేటప్పుడు కొంచెం ఈ కప్పు, సాసర్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ అని చెప్పను, బట్ నేను కొన్ని నోటీస్ చేశాను. సో అవి కొంచెం జాగ్రత్తగా కొనే ముందే, పర్చేస్ చేసే ముందే అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని కొనండి. ఇప్పుడు నా ఫైనల్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోలో నేను చాలా నేమ్స్ మెన్షన్ చేశాను కదా, అంటే కుక్కర్ అని, గ్యాస్ స్టవ్ అని, అలా ఇప్పుడు నేను చెప్పిన 2 కాకుండా ఇంకేమైనా 3 నేమ్స్ చెప్పండి. ఓకే, ఇది నా ఫైనల్ గివ్ అవే క్వశ్చన్. సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి వెంటనే వీడియో పెట్టాలనుకుని నేను షార్ట్ పెట్టినా కూడా మళ్ళీ ఇమీడియట్గా ఈ వీడియోని కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ ఇలానే సపోర్ట్ చేయాలని, అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మేబీ నేను కనిపించకపోవడం వల్ల ఏమో తెలీదు, చూస్తున్నారు, కామెంట్స్ అయితే చాలా మంచిగా పెడుతున్నారు, కానీ రీచ్ అయితే వెళ్ళట్లేదు. సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది ప్యూర్లీ కాంటెంట్ బేస్డ్ అని నేను ఫస్టే చెప్పాను కదా. సో ఇలాంటి మంచి కాంటెంట్ డెఫినెట్గా నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. మీరు ఇంకేవైనా ఈ కాంటెంట్ చేయండి అని కూడా కావాలంటే టెక్స్ట్ చేయండి, నేను ఆ కాంటెంట్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలానే మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై ద వే, అట్లీస్ట్ నా స్టోరీ ఎవరైతే నాకు కామన్గా చూసేవారు ఉన్నారో, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ. నాకు స్టోరీ తెలుసు, బట్ రాశాను కానీ ఎలా చెప్పాలో తెలియదు. బట్ స్టిల్ ఏదో ట్రై చేశాను నా ఓన్ వేలో, అది మీ అందరికీ రీచ్ అయిందనే అనుకుంటున్నాను. సో ఇలానే బ్లెస్ చేస్తూ ఉండండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి, ఛానల్ని ఇంకా కొంచెం మంచిగా రీచ్ అయ్యేలాగా చూడండి. సో వన్స్ అగైన్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరికీ స్టోరీస్ వీడియోస్ నచ్చుతున్నాయో, లేకపోతే ఇలాంటి కాంటెంట్ వీడియోస్ నచ్చుతున్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అవే కాన్సన్ట్రేట్ చేసి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. సో అందరూ జాగ్రత్తగా ఉండండి, రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ప్లీజ్ టు టేక్ కేర్ అండ్ బాయ్.